Hello everyone, welcome to ISE. Today we are going to discuss about IBPS PO prelims paper number 23 reasoning explanation. Let's move on to questions. Here is the first question based on ranking test. 6 people A to F were made to sit in a standing in a row order of decreasing height. Decreasing means highest to lowest. Each one of them had a different height. It is known that C was 142 centimeters and was taller than at least one person. కనీసం ఒకరికంటే ఎక్కువ ఉండాలి. మేబీ ఇద్దరు ఉండొచ్చు, ముగ్గురు ఉండొచ్చు, కాకపోతే లోయెస్ట్ కాదు, అట్లీస్ట్ 1% కంటే హైయెస్ట్ ఉండాలని చెప్పారు. సో లీస్ట్ కేస్ తీసుకున్నాం. నెక్స్ట్ D was 150 centimeters tall. So D was 150 centimeters tall, was neither the tallest not the just longer than C. లీస్ట్ కేసులో C తీసుకుంటే D was 150 మోర్ దెన్ Cనే ఉంటుంది కదా. D was 150 మీన్స్ was neither the tallest not just longer than C. C కంటే ఇమీడియట్లీ కాదు, ఒక పర్సన్ ఉండాలి. D అనే పర్సన్ టాలెస్ట్ కాదని చెప్పాను. సో 1 2 3 4 5 ఇంకొక పర్సన్ రావాలి. మేబీ ఇక్కడ రావచ్చు, పైన కూడా రావచ్చు. దెన్ A was taller than E. A was taller than E, was shorter than B. ఫస్ట్గా దాని గురించి చెప్తున్నాడు, was shorter than B, ఇలా ఉండాలి BAE ఆర్డర్. F was shorter than E. F was shorter than E అంటే ఇక్కడే ఉండాలి. F was shorter than E. C was just shorter than A. C was just shorter than A అని చెప్పాను. సో హియర్ ఇస్ ద A రైట్. A అంటే పైన B ఓన్లీ ఛాన్స్, రిమైనింగ్ E ఛాన్స్, ఈకి బిలో F ఉండాలని చెప్పాము. సో హియర్ ఇస్ ద ఛాన్స్ ఆఫ్ 6 మెంబర్స్. దెన్ C ఈజ్ 142 centimeters and D ఈజ్ 150 centimeters. సో హియర్ ఇస్ ద అరేంజ్మెంట్. లెట్స్ హ్యావ్ ద క్వశ్చన్స్. హూ వాజ్ జస్ట్ షార్టర్ దాన్ D? D కంటే ఇమీడియట్లీ షార్టర్ ఎవడు? సో A ఈజ్ ద రైట్ ఆన్సర్. సో క్వశ్చన్ నెంబర్ 66 ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 67. What could be the possible height of A from the given option? In between 140 to 150. How many options is there? 146. That is the only final. Question number 67, second option. 7 boxes is there. 68 to 72. 7 boxes. Different mobiles were kept in the each box. Ordered from the stack, the position of these mobiles was numbered 1 to 7, 7 being the topmost. 1 to 7 అని చెప్పాం. So here is the 7 boxes. 1 2 3 4 5 6 7 boxes is here. The mobiles, the brands were Oppo, Nokia, Vivo, Redmi, Moto, Apple and Lenovo is here. Then not in the same order. Redmi was kept just below the Nokia phone. సో ఎక్కడ తెలీదు, రెడ్మీ జస్ట్ బిలో ద నోకియా అని చెప్పాను. పూర్తి పేరు అవసరం లేదు, అర్థమవుతాయి కదా, మనం ఇప్పుడు వాడేవే. రెడ్మీ జస్ట్ బిలో ద నోకియా. నెక్స్ట్ నోకియా ఫోన్. రెడ్మీ మొబైల్ వాస్ కెప్ట్ బిలో ద నోకియా ఫోన్ విచ్ వాస్ కెప్ట్ ఎట్ ఈవెన్ పొజిషన్. విచ్ ఇన్ ద సెన్స్ నోకియా కెప్ట్ ఎట్ ఈవెన్ పొజిషన్ అని చెప్పాను. నెక్స్ట్ ద యాపిల్ మొబైల్ వాస్ కెప్ట్ ఎట్ 4th పొజిషన్. సో ఇది ఇస్ యాపిల్ and here is Apple. Apple mobile was kept at 4th position. There is only one mobile kept between Moto and Oppo. Apple 4th position. One mobile between Moto and Oppo. Moto was kept above the latter in the sense Oppo. Moto was above the Oppo. In between Moto and Oppo, one possibility. So here is the Moto and Oppo. One phone is there in between. Ilane undali ani chepparu. Next వివో ఫోన్ వాస్ కెప్ట్ బిలో ద ఒప్పో మొబైల్. ఒప్పో కింద ఇంకా వివో ఛాన్స్ ఉండాలని చెప్పాను. ఎక్కడో తెలియదు, ఇమీడియట్లీ అవ్వచ్చు, మేబీ అవ్వచ్చు. దెన్ నోకియా ఈవెన్లో ఉండాలి, నోకియాకి ఇమీడియట్లీ బిలో రెడ్ ఉండాలి. సో వన్ ఛాన్స్ హియర్ నోకియా అండ్ ఇట్ ఇస్ ద రెడ్మీ. నెక్స్ట్ అనదర్ ఛాన్స్ హియర్ నోకియా అండ్ హియర్ రెడ్మీ, రైట్. దెన్ ఒప్పో మోటో, ఒప్పో కింద వివో ఛాన్స్ ఉండాలి, ఒప్పో మోటో 1 పొజిషన్ ఇలాగే ఉండాలని చెప్పాం. సో ఇక్కడ ఒప్పో తీసుకుంటే మోటో ఛాన్స్ ఉంది, ఇక్కడ ఒప్పో తీసుకుంటే సరే ఇక్కడ ఛాన్స్ లేదు కదా, ఇది 5 4 6 7. ఇక్కడ మోటో ఒప్పో తీసుకుంటే 1 పాసిబిలిటీ కాదు, ఇక్కడ మోటో తీసుకుంటే
ఇక్కడ ఒప్పో తీసుకోవాలి, ఒప్పో కింద వివో ఉండాలని చెప్పాడు, వివోకి ఛాన్స్ లేదు కాబట్టి ఎలిమినేషన్. నెక్స్ట్ మోటోకి ఒప్పోకి 1 ఛాన్స్, ఒప్పో కింద వివో ఉండాలి కాబట్టి అగైన్ ఛాన్స్ లేదు. సో హియర్ ఈజ్ ద మోటో అండ్ హియర్ ఈజ్ ద ఒప్పో. ఒప్పోకి కింద వివో ఉండాలి కాబట్టి హియర్ ఈజ్ ద వివో అండ్ 1 phone ఈజ్ లెనోవో. హియర్ ఇస్ ద అరేంజ్మెంట్. At which position was Lenovo mobile kept? Lenovo is 6th position. Question number 68, first option. Next, question number 69. How many mobile were kept between the Nokia and Oppo? Here is the Oppo, here is the Nokia. There is 2 mobiles in between Nokia and Oppo. Question number 69, first option. Next. Which among the following was kept adjacent to Vivo mobile? Adjacent to Vivo, Apple avachchu, Nokia avachchu. So Apple is here, Nokia is here. So more than one of the above. Question number 70, 5th option. Next. What is the difference in the position number of Vivo and Oppo? Vivo position is 3, Oppo position is 5, 5 minus 3 is 2. They are asking positions. In between adagadu, position adigadu. So question number 71, second option. Next, question number 72. How many mobiles were kept below Lenovo mobile? Below Lenovo, here is the 1, 2, 3, 4, 5 mobiles is there. Question number 72 for second option. Next, coding decoding. For how many distinct words can their respective code be determined? Distinct words అంటే different of words ఎక్కడ ఉన్నాయని చెప్తున్నాను. సో వర్డ్స్ చూసే బదులు వర్డ్స్ కోడింగ్ ఇవి కాబట్టి కోడింగ్స్ చూసుకోవచ్చు కదా. డిఫరెంట్ కోడింగ్ ఎక్కడ ఉందన్నాడు. డివి ఇక్కడ ఉంది కాబట్టి డివి కాదు, బిఎల్ ఎక్కడ లేదు కాబట్టి బిఎల్ ఈజ్ 1, టీఎక్స్ ఇక్కడ ఉంది కాబట్టి టీఎక్స్ కాదు, డివి ఇక్కడ ఉంది కాబట్టి క్యూఎన్ ఎక్కడ లేదు కాబట్టి క్యూఎన్ ఈజ్ 1, ఈవై ఇక్కడ ఉంది కాబట్టి ఈవై కాదు. అర్థమవుతుందా? డిస్టింక్ట్స్ వర్డ్స్ అంటే డిఫరెన్స్ అంటే ఓన్ సింగిల్గానే ఉన్న వర్డ్స్ ఎన్ని ఫామ్ అవుతాయని చెప్తున్నాడు, అడుగుతున్నాడు. సో అది చెప్తున్నాం. ఇక్కడ చూసుకున్నా సేమ్ కదా, ఇవి ఈజీగా ఉంటాయి కాబట్టి ఇవి చూసుకున్నాం. ఈవై ఉంది కాబట్టి ఈవై కాదు, సీజే ఎక్కడా లేదు కాబట్టి మేబీ సీజే. నెక్స్ట్ హెచ్జే ఎక్కడన్నా ఉందా? ఎక్కడా లేదు కాబట్టి హెచ్జే కూడా. అండ్ పీటీ ఎక్కడన్నా ఉందా? పీటీ కూడా ఇంకెక్కడా లేదు. సో పీటీ ఈజ్ 1 ఆఫ్ ద 1. అండ్ జెడ్ఎస్ ఇక్కడ ఉంది కాబట్టి కాదు, టీఎక్స్ ఇక్కడ ఉంది కాబట్టి కాదు, ఈజెడ్ ఈజ్ 1 ఆప్షన్. జెడ్ఎస్ ఇక్కడ ఉంది కాబట్టి కాదు, ఈవై ఇక్కడ ఉంది కాబట్టి కాదు. సో 1, 2, 3, 4, 5, 6 ఈజ్ ద ఆన్సర్. Distinct word is 6. Question number 73, third option. Next, how can smoke idea be coded as? Smoke idea is coded as, here is a smoke, here also smoke. What is the common of smoke? HJ cannot be the answer, PT no, ZS maybe, TX kuda no. So smoke is coded as ZS. And what is the code for idea? Here is the idea and here is the idea. Only first and second line is common of idea. First and second common DV, BL not a chance, TX not a chance. So DV is answer. So ZS and DV is the answer. ZS and DV. So ZS and DV, question number 74, second option. Which of the following can be coded as BL, PT, QN? What is the code for BL? Here is the BL. And ఇంకెక్కడన్నా బిఎల్ ఉందా? ఇంకెక్కడా లేదు. సో ఫస్ట్ లైన్ ఓన్లీ కామన్ ఈస్ బిఎల్. పీస్ ఇక్కడ ఉందా? పీస్ లేదు. బ్రెయిన్ ఇక్కడ ఉంది కాబట్టి బ్రెయిన్ కాదు, ఐడియా ఇక్కడ ఉంది కాబట్టి ఐడియా కాదు. సో ఫస్ట్ ఈస్ కోడ్ ఫర్ పీస్. దెన్ వాట్ ఈస్ ద కోడ్ ఫర్ పీటీ? సో పీటీ ఈస్ కామన్ ఈస్ హియర్ అండ్ ఓన్లీ వన్ ఆఫ్ ద లైన్ ఆఫ్ పీటీ, దట్ ఈస్ ద థర్డ్ లైన్. స్మోక్ కాదు, స్మోక్ కింద చూసుకున్నాం ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది కాబట్టి. బ్రెయిన్ కాదు, పోయెట్ హాల్. పోయెట్ హాల్లో ఏదని చెప్పచ్చు? పీటీ ఎక్కడ ఒక దాంట్లోనే ఉంది కదా, ఐదర్ పోయెట్ హాల్ ఏదైనా చెప్పచ్చు. పోయెట్ ఎక్కడా లేదు, ఐడియా బీన్ పీస్, హాల్ కూడా ఎక్కడా లేదు. సో ఐదర్ పోయెట్ అని చెప్పచ్చు ఆర్ హాల్ అని కూడా చెప్పచ్చు. వాట్ ఈస్ ద కోడ్ ఫర్ పీటీ? నెక్స్ట్, పోయెట్ హాల్ ఏదన్నా ఒకటే ఉండాలి, రెండు ఉండకూడదు. తర్వాత చూద్దాం, ఇది కూడా చూద్దాం. వాట్ ఇస్ ద కోడ్ ఫర్ క్యూఎన్? వాట్ ఇస్ ద క్యూఎన్? హియర్ ఇస్ ద క్యూఎన్ అండ్ ఓన్లీ
సెకండ్ లైన్ ఈజ్ కామన్ ఆఫ్ క్యూఎన్. సెకండ్ లైన్లో ఐడియా కాదు, ఇక్కడ ఉంది కాబట్టి. ఐటమ్ మేబీ ఇంకెక్కడా లేదు కదా. నెక్స్ట్ సి ఆల్సో మేబీ. నెక్స్ట్ బోన్ ఈజ్ నాట్ ఛాన్స్. సి అండ్ ఐటమ్, అది కూడా సి అండ్ ఐటమ్. క్యూఎన్ కూడా సి అండ్ ఐటమ్ వస్తుంది. సో సి ఐటంలో ఒకటి కావాలి, పోయెట్ హాల్లో ఒకటి కావాలి, పీస్ మాత్రం కంపల్సరీ ఉండాలి. సో పీస్ ఉంది, పీస్ లేదు కాబట్టి దట్ కెనాట్ బి ద ఆన్సర్. పీస్ లేదు కాబట్టి దట్ కెనాట్ బి ద ఆన్సర్. పీస్ లేదు కాబట్టి దట్ కెనాట్ బి ద ఆన్సర్. సి పోయెట్, ఇందులో పోయెట్ తీసుకున్నాడు, ఇందులో సి తీసుకున్నాడు, దట్ మే బీ ద ఆన్సర్. ఇక్కడ బోను స్మోక్ తీసుకున్నాడు, మనకి బోను స్మోక్ అసలు అవసరమే లేదు. సో ఓన్లీ ఫస్ట్ వన్ ఈజ్ ఫైన్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 75 ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ 76 to 78 data sufficiency. They're asking how many persons are there in the queue. They're asking how many persons are there in the queue. First statement, in the queue Avinash is 15th from the front end. So Avinash is 15th from the front end and Anirudh is 20th from the top end. So left end, either from the end అని చెప్పాడు. సో ఎండ్ అంటే రైట్ ఎండ్ నుంచి. సో ఇన్ బిట్వీన్ దర్ ఆస్కింగ్ హౌ మెనీ పర్సన్స్ ఇన్ దట్ రో. మేబీ ఇక్కడ ఎంతమంది ఉన్నారో చెప్పలేదు, ఇంకా అసలు ఇక్కడ అసలు ఎంతమంది ఉన్నారో లేదో ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు కాబట్టి ఫస్ట్ వన్ స్టేట్మెంట్ 1 alone ఆర్ నాట్ సఫిషియంట్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. సో స్టేట్మెంట్ 2 ఏం చెప్పాడు, ఇన్ ద క్యూ దెర్ ఆర్ 8 persons ఇన్ బిట్వీన్ అనిరుద్ధ్ అండ్ అవినాష్. సో 8 persons అని చెప్పాడు, బాగానే ఉంది. మరి 8 persons ఇలా ఉండొచ్చు, లేకపోతే అవినాష్ ఇటు నుంచి కోట్ చేసి అనిరుద్ధ్ ఇటు నుంచి చేసి ఇన్ బిట్వీన్ 8 persons కూడా ఉండొచ్చు కదా. ఐడియా ఉందా? ర్యాంకింగ్ టెస్ట్లో మ్యాక్సిమం పర్సన్స్ మినిమం పర్సన్స్ తీసుకుంటాం. మరి ఇక్కడ మ్యాక్సిమమా మినిమమా? డిపెండ్ ఆన్ ఆప్షన్ అయితే ఆప్షన్ చేస్తాము. మ్యాక్సిమం ఉంటే మ్యాక్సిమం, మినిమం ఉంటే మినిమం పెడతాము. 2 ఉంటే ఐదర్ కంపల్సరీగా ఉంటుంది, ఏది లేకపోతే కెనాట్ బి డిటర్మైన్డ్ పెడతాము. సో మరి ఇక్కడ 8 persons ఇలా ఉండొచ్చు అని చెప్పాడా? చెప్పలేదు. ఇలా కూడా ఉండే ఛాన్స్ ఉంది కదా. సో స్టేట్మెంట్ 1 alone నాట్ సఫిషియంట్, 2 alone నాట్ సఫిషియంట్, combination of 1 and 2 alone are not sufficient to this question. So fifth option, the statement 1 and 2 together do e question is not sufficient is here. 1 and 2 కలిపినా మనకు ఆన్సర్ రావట్లేదు కాబట్టి క్వశ్చన్ నెంబర్ 76 ఫిఫ్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 77, how is run written in the code language. ఫస్ట్ దాంట్లో ఎలాగో చెప్పలేం. ఫస్ట్ దాంట్లో మేబీ 2 ఉంటే రెండిట్లో రన్ కామన్ తీసుకొని చెప్పొచ్చు. ఫస్ట్ దాని మొత్తం రన్ అండ్ జంప్ ఈజ్ కూడా సంథింగ్ అని చెప్పాడు, అంతే చెప్పలేదు కాబట్టి ఓన్లీ ఫస్ట్ చేయలేము, ఓన్లీ 2 కూడా చేయలేము. 2 దాంట్లో కూడా ఒకటే ఉంది కాబట్టి. సో కాంబినేషన్ చూసుకుంటే రన్ ఇక్కడ కామన్గా ఉంది, మరి ఇక్కడ రన్ కామన్గా ఉందా? లేదు. మరి చెప్పచ్చా అంటే చెప్పొచ్చు. వై? ఎండ్ అండ్ జంప్ కామన్గా ఉంది, ఎండ్ అండ్ జంప్ కామన్గా ఉంది. ఈ ఎండ్ జంప్ కామన్గా ఉన్నాయి తీసేస్తే కేఏ కాదు జెడ్ పిఐటి. ఇక్కడ ఎండ్ జంప్ కామన్గా ఉండాలి. మేబీ దీస్ సంథింగ్ కోడింగ్ యాజ్ మిస్టేక్, అంతే అయి ఉండొచ్చు, అంత మించి ఏం లేదు. ఇక్కడ జంప్ అండ్ కామన్గా ఉంది కాబట్టి ఈ కామన్లో మనం తీసేస్తే రన్ వస్తుంది. వాడు అడిగింది కూడా రన్ కోడింగ్ కావాలి. సో 1 and 2 టుగెదర్ సఫిషియంట్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. 1 and 2 టుగెదర్ నెసెసరీ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. అగైన్ క్వశ్చన్ నెంబర్ 77 ఫిఫ్త్ ఆప్షన్. నెక్స్ట్, Manu took leave on Sunday. So on which day of the week did Manu visit Bangalore? Manu visit Bangalore ఏ డే చేశాడు అడుగుతున్నాడు. Manu took leave on Sunday. సండే లీవ్ తీసుకున్నదా మాత్రాన బెంగళూరు వెళ్ళారని లేదు కదా. సో లీవ్ తీసుకొని ఇంట్లో ఉండొచ్చు. బెంగళూరు ఎప్పుడు వెళ్ళాడని అడిగాడు. లీవ్ తీసుకున్న రోజు బెంగళూరు వెళ్ళాలని ఎక్కడ చెప్పలేదు కాబట్టి స్టేట్మెంట్ 1 alone నాట్ సఫిషియంట్. దెన్ Manu visit his brother on Friday. The previous day of his visit to Bangalore. సో Friday previous day is a Thursday. ఆన్సర్ వస్తుంది కదా. సో స్టేట్మెంట్ 2 alone ఆర్ సఫిషియంట్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. సో ఇది కాదు. ద డేటా స్టేట్మెంట్ 2 alone ఈజ్ సఫిషియంట్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 78 సెకండ్ ఆప్షన్. నెక్స్ట్, బి నుంచి ఈకి వెళ్ళాలి. ఈజ్ ఈక్వల్ అని చెప్పాము. బి ఈజ్ ఈక్వల్ అయ్యే ఛాన్స్ లేదు. ఏ నుంచి డీకి వెళ్ళాలి. ఏ నుంచి డీకి ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయి. నాట్ ఫాలోస్. సో నైదర్ వన్ నాట్ 2 follows. క్వశ్చన్ నెంబర్ 79 ఫోర్త్ ఆప్షన్. క్యూ నుంచి డీకి వెళ్ళాలని చెప్తున్నాం. క్యూ నుంచి పీకి వెళ్తున్నాం. పీ నుంచి డీకి వెళ్తున్నాం. వితౌట్ లగేజ్ ఫాలోస్. ఎస్ నుంచి క్యూకి వెళ్ళాలి.
ఎస్ నుంచి పీకి వెళ్తున్నాం, పీ నుంచి క్యూకి వెళ్తున్నాం, పీ నుంచి క్యూకి వెళ్ళే ఛాన్స్ లేదు కదా, ఎస్ నుంచి పీకి వెళ్తున్నాం. సో ఓన్లీ 1 ఈజ్ ట్రూ. క్వశ్చన్ నెంబర్ 80 ఫస్ట్ వన్. ఎం నుంచి ఎల్కి వెళ్ళాలని చెప్తున్నాం, ఎం నుంచి ఎక్కడికి వెళ్ళే ఛాన్స్ లేదు, ఎం నుంచి ఓకి వెళ్ళినా ఓ నుంచి ఎల్కి వెళ్ళే ఛాన్స్ లేదు, నాట్ ఫాలోస్. ఎన్ నుంచి ఓకి వెళ్ళాలని చెప్తున్నాం, ఎన్ నుంచి ఎంకి వెళ్తున్నాం, ఎం నుంచి ఓకి వెళ్తున్నాం, ఫాలోస్. సో క్వశ్చన్ నెంబర్ 81 ఓన్లీ 2 ఈజ్ ట్రూ. నెక్స్ట్ యూ నుంచి వైకి వెళ్ళాలని చెప్తున్నాం, యూ వన్ ఆఫ్ ద ఎండింగ్ పర్సన్, యూ నుంచి ఎక్కడికి వెళ్ళే ఛాన్స్ లేదు, యూ ఇంకెక్కడా కూడా లేదు కాబట్టి నాట్ ఫాలోస్. జెడ్ నుంచి వీకి వెళ్ళాలని చెప్తున్నాం, జెడ్ నుంచి వైకి వెళ్తున్నాం, వై ఇంకెక్కడా కూడా లేదు, అగైన్ నాట్ ఫాలోస్. నైదర్ వన్ నాట్ టు ఫాలోస్. క్వశ్చన్ నెంబర్ 82 ఫోర్త్ ఆప్షన్. జే నుంచి కేకి వెళ్ళాలని చెప్తున్నాం, జే నుంచి ఎంకి వెళ్తున్నాం, ఎం నుంచి కేకి ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయి కాబట్టి నాట్ ఫాలోస్. కే నుంచి ఎంకి వెళ్ళాలని చెప్తున్నాం, కే నుంచి ఎంకి అగైన్ ఆపోజిట్ సింబల్స్ కూడా నాట్ ఫాలోస్. అగైన్ క్వశ్చన్ నెంబర్ 83 నైదర్ వన్ నాట్ టు ఫాలోస్. ఫైండ్ ద అవుట్ వన్. NTX, N after T, T after X alphabetical order, CGT alphabetical order, GKN alphabetical order, BDZ alphabetical order, that is the reverse alphabetical order. So question number 84 first option, reverse in the sense DM తర్వాత Y వస్తుంది. Okay, how many such pairs of letters in the resolution? 18, 5, 19, 15, 12, 21, 20, 9, 15 and 14. 14, 15 one chance, 18, 19, 20, 21, 22, 23 not a chance, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 19, 20, 21, 22 not a chance, 15, 16, 17, 18, 19, 20, 12, 13, 14, 15, 16, 17, 21 not a chance, 20 not a chance, 9 not a chance, 14, 15 one chance, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 22 no, 15, 16, 17, 18, 19, 20, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 20, 21, 22, 23 not a chance, 12 లేదు, 15, 16, 17, 18, 19 not a chance, 5 not a chance. So only 1, 2, 3 and 4. So only 4 is there. Question number 85, fifth option. From the word elephant, vowels are replaced with the letter which is alphabetically third next to it. Example కూడా చెప్పాడు, you will be replaced with x అని చెప్పాము, u place value 21, x place value 24 means plus 3 right, 21 plus 3 24 means అన్ని vowelsకి plus 3 చేయాలి. Next, and consonants are replaced with the letters which is alphabetically third previous to it. Example, s will be replaced with p means s place value is 19 minus 3 16, 16 is p means consonant minus 3 చేయాలి, consonant minus 3 చేయాలి. దెన్ ఫైనల్ క్వశ్చన్ ఏంటి, అవన్నీ చేయొద్దండి, ఫైనల్ క్వశ్చన్ ఏంటి చూడండి, హౌ మెనీ వోవెల్స్ విల్ బీ దేర్ ఇన్ ద న్యూలీ ఫార్మ్డ్ వర్డ్. వోవెల్స్ రావాలని చెప్తున్నాడు, వోవెల్స్కి ప్లస్ 3 చేస్తే వోవెల్స్ వచ్చే ఛాన్స్ లేదు. ఏకి ప్లస్ 3 4, డి నాట్ ఏ వోవెల్. ఈకి ప్లస్ 3 5, 5 ప్లస్ 3 8 నాట్ ఏ వోవెల్. అర్థమవుతుందా? సో వోవెల్స్కి ప్లస్ 3 చేస్తే వోవెల్ వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి ఫర్గెట్ అబౌట్ వోవెల్స్. సో కాన్సన్ట్రేట్ ఆన్ కాన్సనెంట్. ఎలాంటి కాన్సనెంట్ కావాలి, కాన్సనెంట్ని -3 చేస్తే వోవెల్ రావాలంటే ఎలాంటి కాన్సనెంట్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ డి ఉంటే డి ప్లేస్ వాల్యూ 4, 4 minus 3 is equal to ఏ ఈజ్ ద వోవెల్. సో డి ఉండాలి. అండ్ హెచ్ ఉంటే హెచ్ ప్లేస్ వాల్యూ 8 minus 3 5, 5 ఈజ్ ఈజ్ వోవెల్. సో హెచ్ ఉండాలి. నెక్స్ట్ ఐ ప్లేస్ వాల్యూ 9 plus 3 12, 12 అంటే ఎల్ ఉండాలి. ఎల్ ప్లేస్ వాల్యూ 12 అయితే -3 చేస్తే ఐ వస్తుంది కదా, సో ఎల్ ఉండాలి. నెక్స్ట్ ఓ రావాలంటే 18 అంటే ఆర్ ఉండాలి. నెక్స్ట్ యూ రావాలంటే +3 వాడు చెప్పింది ఎక్స్ ఉండాలి. మీన్స్ ఇవి ఎన్ని ఉన్నాయి చూడండి, డిహెచ్ఎల్ ఆర్ఎక్స్, ఎల్ ఉంది హెచ్ ఉంది, మిగతా ఏవి కనిపించట్లేదు, ఓన్లీ 2 ఈజ్ ఆన్సర్. సో క్వశ్చన్ నెంబర్ 86 సెకండ్ ఆప్షన్. Next, Silox, only few black is red, only few black is red,
some part of black is red, some red is yellow, some red is yellow, some yellow is orange, some yellow is orange is here. No orange is red. The given statement all are positive statement that asking conclusion, negative conclusion directly not follows. Some red not being black is a possibility. Some not possibility వచ్చినప్పుడు possibility ని పక్కన పెట్టండి. ఫస్ట్ సమ్ నాట్ ఆన్సర్ చేయండి. సమ్ రెడ్ నాట్ బీయింగ్ బ్లాక్ అంటే సమ్ రెడ్ నాట్ బ్లాక్ అంటే అన్ని రెడ్ బ్లాక్ అవుతాయా? ఇది రెడ్ పార్ట్, ఇది బ్లాక్ పార్ట్, అన్ని రెడ్ బ్లాక్ అవుతాయి. కనెక్షన్ పాసిబుల్. ఆన్సర్ నాట్ ఫాలోస్. ఈజ్ ఎ పాసిబిలిటీ ఫాలోస్. జస్ట్ వచ్చిందని పాసిబిలిటీ రివర్స్ చేయండి. సో క్వశ్చన్ నెంబర్ 87 ఓన్లీ 2 ఈజ్ ఫాలోస్. నెక్స్ట్, నో డాక్టర్ ఈజ్ ఇంజనీర్. No doctor is engineer. Only few engineer is trainee. Some part of engineer is trainee, some part of engineer is not a trainee. Some trainee is scientist, some trainee is scientist. No scientist is actor. So no scientist is actor. Then some trainee is not doctor. Anni trainees doctors avutara. Idi trainee, idi doctor. సో ఈ పార్ట్ కాదని చెప్పాం కదా, అన్ని ట్రైనీస్ డాక్టర్ అయ్యే ఛాన్స్ లేదు. కనెక్షన్ నాట్ పాసిబుల్. ఆన్సర్ ఫాలోస్. సమ్ యాక్టర్ ఈజ్ నాట్ ట్రైనీ. అన్ని యాక్టర్స్ ట్రైనీస్ అవుతారా? ఇది యాక్టర్, ఇది ట్రైనీ. ట్రైనీకి ఇటుపక్క మాత్రమే రిస్ట్రిక్షన్ ఉంది, ఇటుపక్క ఏం చెప్పలేదు. కనెక్షన్ పాసిబుల్. ఆన్సర్ నాట్ ఫాలోస్. నో ఇంజనీర్ బీయింగ్ ట్రైనీ ఈజ్ ఎ పాసిబిలిటీ. అగైన్ నెగిటివ్ పాసిబిలిటీ వచ్చినప్పుడు ఈజ్ ఎ పాసిబిలిటీ పక్కన పెట్టండి. నో ఇంజనీర్ ఈజ్ బీయింగ్ ట్రైనీ. ఇది ఇంజనీర్, ఇది ట్రైనీ. Trainee is free. Free in the sense not follows. Is a possibility? Follows. So 1 and 3 is follows. 1 and 3 follows. None of the above. That's it. None of the above, right? Next. All Hindi is English. All Hindi is English. Some English is history. సమ్ ఇంగ్లీష్ ఈజ్ హిస్టరీ. ఇదేమో హిందీ, అది హిస్టరీ, టీ పెట్టాం. ఆల్ హిస్టరీ ఈజ్ కెమిస్ట్రీ. ఆల్ హిస్టరీ ఈజ్ కెమిస్ట్రీ. ఓన్లీ ఫ్యూ కెమిస్ట్రీ ఈజ్ మ్యాథ్స్. సమ్ పార్ట్ ఆఫ్ కెమిస్ట్రీ ఈజ్ మ్యాథ్స్, సమ్ పార్ట్ ఆఫ్ కెమిస్ట్రీ ఈజ్ నాట్ ఏ మ్యాథ్స్ అని చెప్పాను. సమ్ హిందీ ఈజ్ మ్యాథ్స్. ఇది హిందీ పార్ట్, అది మ్యాథ్ పార్ట్. నో, నాట్ ఫాలోస్. సమ్ కెమిస్ట్రీ బీయింగ్ హిందీ ఈజ్ ఏ పాసిబిలిటీ. ఇది కెమిస్ట్రీ పార్ట్, ఇది హిందీ పార్ట్. సమ్ కెమిస్ట్రీ బీయింగ్ హిందీ, ఇది ఆస్కింగ్ పాసిబిలిటీ. ఎస్ పాసిబిలిటీ. నెక్స్ట్, సమ్ మ్యాథ్స్ ఆర్ నాట్ కెమిస్ట్రీ. అన్ని మ్యాథ్స్ కెమిస్ట్రీ అవుతాయా? ఇది మ్యాథ్స్, ఇది కెమిస్ట్రీ. ఇది రాకూడదు కానీ ఇది వెళ్ళొచ్చు కదా. అన్ని మ్యాథ్స్ కెమిస్ట్రీ అవుతాయి. కనెక్షన్ పాసిబుల్. ఆన్సర్ నాట్ ఫాలోస్. సో ఓన్లీ 2 ఈజ్ ట్రూ. క్వశ్చన్ నెంబర్ 89 థర్డ్ ఆప్షన్. నో కిచెన్ ఈజ్ బాల్కనీ. No kitchen is balcony. Some balcony is room. All room is floor. Some floor is roof. ఇది రూఫ్, ఇది రూము. ఓకే. సమ్ ఫ్లోర్ ఈజ్ నాట్ కిచెన్. అన్ని ఫ్లోర్స్ కిచెన్ అవుతాయా? ఇది ఫ్లోర్ పార్ట్, ఇది కిచెన్ పార్ట్. అన్ని ఫ్లోర్స్ కిచెన్ అవ్వాలంటే ఈ పార్ట్ కూడా కావాలి. అది కాదు అని చెప్పాం. కనెక్షన్ నాట్ పాసిబుల్. ఆన్సర్ ఫాలోస్. సమ్ రూమ్ బీయింగ్ రూఫ్ ఈజ్ ఎ పాసిబిలిటీ. కొన్ని రూమ్ను రూఫ్లో అవ్వచ్చా? అయ్యే ఛాన్స్ ఉంది అడుగుతున్నాం. ఎస్, ఛాన్స్ ఉంది కదా, పాసిబిలిటీ. నెక్స్ట్, సమ్ బాల్కనీ ఈజ్ రూఫ్. ఇది బాల్కనీ పార్ట్, అది రూఫ్ పార్ట్. నో, నాట్ ఎ ఛాన్స్. ఓన్లీ 1 and 2 ఫాలోస్. బోత్ 1 and 2 ఫాలోస్. క్వశ్చన్ నెంబర్ 90 ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్, 91 to 95. ఏ సర్టెన్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ సిట్టింగ్ ఇన్ ఏ రో ఫేసింగ్ సౌత్. సౌత్ ఇన్ ద సెన్స్ అగైన్ మీకు చెప్పాను ఇంతకుముందే, సౌత్ అని కిందే సౌత్ అని తీసుకోబాకండి. మీరు కింద సౌత్ అని తీసుకున్నా ఏం ప్రాబ్లం లేదు. సో కొంతమంది అడుగుతున్నారు కింద సౌత్ అని తీసుకుంటే అంత పజిల్ టోటల్ విల్ బి రాంగ్ అంటున్నారు. కాదు, నాకు ఇది సౌత్, నా లెఫ్ట్ నాకే ఉంటుంది, నా రైట్ నాకే ఉంటుంది. మీకు ప్రాబ్లం ఎక్కడ వస్తుందో నాకు అర్థం కావట్లేదు. ఇది నాకు సౌత్ అయితే నా లెఫ్ట్ నాకే, నా రైట్ నాకే ఉంటుంది. మీరు చేసిన సౌత్ ప్రకారము నేను చేసిన ఆన్సర్ జస్ట్ రివర్స్ అవుతుంది అంతే. ఇక్కడ నాకు లెఫ్ట్లో ఆర్ వస్తే మీకు ఇక్కడ రైట్లో ఆర్ వస్తుంది. మీరు సౌత్ చేస్తున్నారు కాబట్టి క్వశ్చన్స్ ఏది మారదు. కావాలంటే చూసుకోండి. నాకు ఇక్కడ ఆర్తో స్టార్ట్ అయితే మీకు ఇక్కడ ఆర్తో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి లైన్గా చూసుకుంటూ వెళ్ళండి. నాది ఎలాగ వస్తుందో మీది కూడా అలాగే వస్తుంది. బట్ సౌత్ అని చెప్పి తీసుకుంటే కొంచెం మనకే ఇబ్బంది అవుతుంది కాబట్టి నాకు అదే సౌత్ అని చెప్తున్నాను. నా లెఫ్ట్ నాకే, నా రైట్ నాకే. ఓకే.
certain number of persons చెప్పాడు facing south. 4 persons sit between Tanu and Bibo. So here is a Tanu 1 2 3 4 persons here is between Bibo and Bibo 1 2 3 4 persons here is a Tanu. 4 persons between Bibo and Tanu. Next, Keetu sits second to the right of Tanu. Tanuki second height lo Keetu. So Tanu first and second height lo here is the Keetu. Tanu first and second height lo here is the Keetu అని చెప్పాను. Next, one person sit between Mini and Keetu. Mini ki Keetu ki one person. Keetu Mini chance లేదు కాబట్టి one person here is a Mini and Keetu one person chance లేదు కాబట్టి here is a Mini. In between Keetu and Mini there is a one person అని చెప్పాను. Ria sits second to the right of Bibo. Bibo ki second height lo Ria ఉన్నాడు. Ria sits second height of Bibo. Bibo first height second height here is the Ria and Bibo first height second height here is the Ria. Ria sits second height of Bibo. Next, one person sit between Ria and Mega. Ria ki Mega ki one person. ఇక్కడ ఆల్రెడీ Ria వచ్చింది. one person Mega ఛాన్స్ లేదు కాబట్టి here is the Mega. one person between Ria and Mega and one person ఇక్కడ ఛాన్స్ లేదు కాబట్టి one person Ria and Mega is here. Next, Kali sit third to the left of Ria. Ria ki third left లో Kali. Here is the Ria first left second left third left. Kali not a chance కాబట్టి elimination. Ria first left second left third left here is the Kali. Kali sit third left of Ria అని చెప్పాను. Pari who sit exactly between Mini and Keetu. Mini and Keetu exactly is the Pari. The Pari sit third from right hand. So third from right hand అంటే ఒక పర్సన్ ఉండాలి. సో ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫ్రమ్ రైట్ హ్యాండ్. పారి ఎగ్జాక్ట్లీ బిట్వీన్ మినీ అండ్ కీతు ఇట్ ఈస్ థర్డ్ ఫ్రమ్ ద రైట్ హ్యాండ్ అంటే ఇంక ఎవరు ఉండకూడదు ఇక్కడ. నెంబర్ ఆఫ్ పర్సన్స్ సిట్ టు ద రైట్ ఆఫ్ కీతు. రైట్ ఆఫ్ కీతు హౌ మెనీ పర్సన్స్? 3 persons ఈజ్ 2 more than నెంబర్ ఆఫ్ పర్సన్స్ సిట్ ఆన్ ద లెఫ్ట్ ఆఫ్ ఖాళీ. వీళ్ళు ఇద్దరు ఎక్కువ అంట ఎవరికంటే లెఫ్ట్ ఆఫ్ ఖాళీ. అప్పుడు లెఫ్ట్ ఆఫ్ ఖాళీ ఎంతమంది ఉండాలి? 1 ఉండాలి. 1 + 2 3 అవుతుంది. అర్థమవుతుందా? ఇక్కడ ఉన్న ముగ్గురు వాడికంటే 2 ఎక్కువ అని చెప్తున్నాడు అంటే ఖాళీకి లెఫ్ట్లో ఒకటే ఉండాలి. సో హియర్ ఇస్ ద ఖాళీకి లెఫ్ట్లో 1 person ఉండాలి. హియర్ ఇస్ ద ఛాన్స్. టోటల్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 members ఇస్తారు. టోటల్ 13 members. Questions. Question number 91. Who among the following sit third to the right of Ria? Ria ki third right lo evaru unnaru? So first right second right third right Tanu is here. Tanu is here. So Tanu gurinchi information em ledhu kabatti person sit second to the left of Keetu. Keetu ki second left lo unnada? Yes kada. So that's one true. And person sit second to the right of Mega. So Mega ki second right immediate right lone unnadu. తన గురించిగా చెప్పేది కాదు. సో పర్సన్ సిట్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ పారి అండ్ రియా. ఇది రియా పార్ట్ ఇది పారి పార్ట్. 1 2 persons వదిలేసి 1 2 persons వదిలేసి ఎగ్జాక్ట్లీ ఇన్ బిట్వీనే కదా పారికి రియాకి. సో దట్ వన్ ఆల్సో ట్రూ. సో ఏ అండ్ సి ఈజ్ ట్రూ. సో బోత్ ఏ అండ్ సి. క్వశ్చన్ నెంబర్ 91 ఫిఫ్త్ ఆప్షన్. నెక్స్ట్, హౌ మెనీ పర్సన్స్ ఆర్ దేర్ ఇన్ ద రో? అగైన్ ఇప్పుడు చేసుకున్నాం కదా కౌంట్ ఆల్రెడీ 13 persons. క్వశ్చన్ నెంబర్ 92 థర్డ్ ఆప్షన్. Question number 93. How many persons sit between one who second left of Bibo? Second left of Bibo is that person. Person ఎవరో తెలియదు ఈ పర్సన్. And on immediate right of Tanu. Immediate right of Tanu that person. In between how many persons is there? 1 2 3 4 5 6 7 members is there. So question number 93 second option. Next, question number 94. Which of the following statement is not true? Not true regarding Mega. Mega ఎక్కడ ఉన్నారు? అసలు ఇక్కడ ఉన్నారు. Mega sit exactly middle of the row. 1 2 3 4 5 6 రైట్ కదా. ఇటు 6 ఉంటే అటు 6 మధ్యలో Mega ఎగ్జాక్ట్లీ మిడిల్ రైట్. Keetu sit third to the left of Mega. ఫస్ట్ లెఫ్ట్ సెకండ్ లెఫ్ట్ థర్డ్ లెఫ్ట్ ఎవరు లేరు. దర్ ఇస్ ఓన్లీ 1 ఈజ్ ట్రూ. సి కూడా ఉంది కదా. బి అండ్ సి చెప్పాడు అసలు బీనే నిజం కాదు. ఏ అండ్ బి చెప్పాడు అసలు బీనే నిజం కాదు. సో ఓన్లీ 1 ఈజ్ ట్రూ. క్వశ్చన్ నెంబర్ 94 ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 95. ఇఫ్ మినీ అండ్ రియా ఎక్స్చేంజ్ దర్ పొజిషన్ దెన్ హూ అమంగ్ ద ఫాలోయింగ్ సిట్ ఫిఫ్త్ టు ద రైట్ ఆఫ్ రియా?
సో ఫిఫ్త్ రైట్ ఆఫ్ రియా అండ్ మినీ ఎక్స్చేంజ్ దర్ పొజిషన్స్. రియాకి ఫిఫ్త్ రైట్లో ఎవరు ఉన్నారని అంటున్నాడు. సో రియాకి ఫిఫ్త్ రైట్లో ఎవరు లేరు కదా. సో ఈ పర్సన్ గురించి ఏమైనా చెప్పుకుంటే చూడాలి. రియాకి ఫిఫ్త్ రైట్లో 1 ఇంకా ఛాన్సే లేదు కాబట్టి నన్ ఆఫ్ దిస్ ఇస్ ఆన్సర్. సో క్వశ్చన్ నెంబర్ 95 ఫిఫ్త్ ఆప్షన్. నెక్స్ట్ 96 to 100, 8 persons is there seated around 3 tables, number 1 to 3. The 3 tables is number 1 to 3. At least 2 and maximum 3 persons can be seated on any table. At least కనీసం ఇద్దరు ఉండాలి, మ్యాక్సిమం ముగ్గురికే ఛాన్స్ ఉందని చెప్తున్నాడు. సో here is the first table, second and third table. Then A and B are seated consecutively in number tables. ఉంటే 1 2 ఉండాలి, లేకపోతే 2 3 ఉండాలి, లేకపోతే అంతే. ఏ అండ్ బి కన్సిక్యూటివ్ నెంబర్ టేబుల్స్ అని చెప్పాడు. సో ఎక్కడున్నా కన్సిక్యూటివ్ నెంబర్స్లో ఉండాలని చెప్పాడు. కన్సిక్యూటివ్ నెంబర్స్లో ఉండాలని చెప్పాడు. నెక్స్ట్ సేమ్ కాదు, కన్సిక్యూటివ్ నెంబర్స్. H is seated across the table number 3. H is seated across table number 3 with only one other person who is neither A nor B. ఇంకొక్కరితోనే ఉన్నాడంట, వాడు ఏ కానీ బి కానీ కాదంట. ఓకే. జీ సిట్ ఆన్ ద టేబుల్ 2. సో జీ సిట్ ఆన్ ద టేబుల్ 2 అని చెప్పాడు. సి అండ్ ఈ సిట్ ఆన్ ద సేమ్ టేబుల్. ఎక్కడో తెలియదు కానీ సి అండ్ ఈ ఇద్దరు సేమ్ టేబుల్లో ఉన్నారు. ఎక్కడ ఉన్నారో తెలియదు. డి సీటెడ్ ఆన్ ద ఆడ్ నెంబర్ టేబుల్. డి సీటెడ్ ఆడ్ నెంబర్ టేబుల్ అంటే ఐదర్ 1 అయినా అవ్వాలి, 3 అయినా అవ్వాలి. డి సీటెడ్ ఐదర్ ఆడ్ నెంబర్ టేబుల్. నెక్స్ట్ ఏ అండ్ డి డు నాట్ సిట్ ఆన్ ద కన్సిక్యూటివ్ నెంబర్ టేబుల్స్. ఏ డి కంపల్సరీ ఆడ్ నెంబర్ ఉండాలమ్మా. డి ఆడ్ నెంబర్ టేబుల్ అవ్వాలి. ఏ అండ్ డి వీళ్ళిద్దరూ కూడా డు నాట్ కన్సిక్యూటివ్ టేబుల్స్లో ఉండకూడదు. ఫస్ట్ అసలు ఏ అండ్ బి గురించి ఏం చెప్పాడు, కన్సిక్యూటివ్ ఉండకూడదు అని చెప్పాడు. దెన్ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డి తీసుకుంటా అనుకుంటా. ఫస్ట్లో డి తీసుకుంటే ఇక్కడ ఏ రాకూడదని చెప్పాడు. డి అండ్ ఏ కన్సిక్యూటివ్ ఫ్లోర్స్ కాదు. అసలు ఇక్కడ కూడా ఏ ఛాన్స్ లేదు కదా, అంటే డి ఫస్ట్ ఫ్లోర్ కానే కాదు, మిగిలింది థర్డ్ ఫ్లోర్. హియర్ ఇస్ టేకెడ్ యాజ్ డి. ఇక్కడ డి తీసుకుంటే డి పక్కన ఏ కాదన్నాడు కాబట్టి హియర్ ఇస్ గోయింగ్ టు బి ఏ. ఏ అండ్ బి కన్సిక్యూటివ్ ఫ్లోర్స్ అన్నాడు కాబట్టి హియర్ ఇస్ గోయింగ్ టు బి బి. ఈ అండ్ సి అండ్ ఈ ఒకటే టేబుల్ అన్నాడు, ఇక్కడ వాళ్ళిద్దరే అని చెప్పాడు. అసలు ఇక్కడ సి అండ్ ఈ వస్తే నలుగురు అయిపోతారు కాబట్టి మ్యాక్సిమం 3 members అని చెప్పాడు కాబట్టి హియర్ ఇస్ గోయింగ్ టు బి సి అండ్ ఈ. దెన్ టోటల్ 8 members, రిమైనింగ్ పర్సన్ ఈజ్ హెచ్ పర్సన్. సో ఏ బి సి డి ఈ ఎఫ్. ఎఫ్ ఈజ్ హెచ్ ఆల్రెడీ వచ్చింది కదా, ఎఫ్ ఈజ్ రిమైనింగ్ పర్సన్. ఎఫ్ ఈజ్. సో here is the 3 members, here is the 3 members, here is the 2 members, total 8 members, right? Question number 96. Which of the following pair is seated table 2? Table 2లో ఎవరెవరు ఉన్నారు, జీబీఎఫ్. వాళ్ళందరూ ఉండాల్సిన పని లేదు, ఇక్కడ ఉన్న వాటిలో ఎవరు ఉన్నారు చూడండి. జీబీఎఫ్లో బిఎఫ్ ఉన్నాడు. క్వశ్చన్ నెంబర్ 96 ఫిఫ్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 97. Of the following option 4 bear a similar relationship, hence from the group, they're asking odd one out. A and E same table, C and A again same table, FG same table, DB different table, that is the odd one. Question number 97 fourth option. Question number 98. If a team of 3 persons is formed such that only one person is taken from each table, then which of the following is a possible team? ప్రతి టేబుల్ నుంచి ఒక్కొక్క పర్సన్ని తీసుకుంటే పాసిబుల్ అయ్యేది టీం ఏంటి, 3 persons టీమ్ అన్నాడు. ఏసీ ఒక టేబుల్ నుంచి తీసుకోడు కదా, ఏ అండ్ సి ఆల్రెడీ ఇద్దరు ఒకటే టేబుల్లో ఉన్నారు, సో ఛాన్స్ లేదు. సి అండ్ బి, సి ఒక దాంట్లో ఉన్నాడు, బి ఒక దాంట్లో ఉన్నాడు, జీ కూడా బి అండ్ జీ ఇద్దరు కలిపి తీసుకున్నాడు, సో సెకండ్ వన్ ఆల్సో నాట్ ట్రూ. డిహెచ్ఏ, డిహెచ్ ఇద్దరిని కలిపి తీసుకున్నాడు, థర్డ్ వన్ ఆల్సో నాట్ ట్రూ. ఏబిహెచ్ దీంట్లో ఏం తీసుకున్నాడు, దీంట్లో బిని తీసుకున్నాడు, దీంట్లో హెచ్ తీసుకున్నాడు, సో దట్ ఈస్ ద ట్రూ. సో క్వశ్చన్ నెంబర్ 98 ఫోర్త్ ఆప్షన్. క్వశ్చన్ నెంబర్ 99. Which of the following person is seated with H on the table 3? With H on the table 3 is D only, right? Either A or D కాదు, D only. So question number 99 second option. So question number 100 last question. Which of the following is a correct combination of name table number? A table 2 na? No. C table 2 na? No. B table 2 na? Yes, that is the true. So B table 2 is the true. Question number 100 third option. Fine. Thank you.